ఈ మధ్య నేను ఒక ఇంట్రెస్టింగ్ హారర్ ఫిల్మ్ చూసుండే. అదేంటంటే వెన్ ఈవిల్ లర్క్స్. ఇది అరౌండ్ 2023లో వచ్చింది అనుకుంటా. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం అనిపించింది. ఎందుకంటే నేను జనరల్గా ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ. నార్మల్గా హారర్ ఫిల్మ్ అంటే ఏముంటుంది, సమ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఫార్మాట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అంటే హారర్లో డిఫరెంట్గా సీన్స్ అట్లాంటివి కొన్ని ఉండొచ్చు, కానీ ఫిలిమ్స్లో నార్మల్గా ఆ సెటప్ అనేది కొంచెం రెగ్యులర్ ఫార్మాట్స్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది మనకు హారర్ అనడంతో. అంటే మేజర్గా దయ్యం ఎట్లా వస్తుంది, దయ్యం ఎక్కడి నుంచి అనే ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ అనేది జనరల్గా మనం రెగ్యులర్ సెటప్లోనే ఉంటుంది. సో అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసిన బేసిక్గా. అంటే నెంబర్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ చూస్తుంటాం కాబట్టి ఇది కూడా అట్లనే ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి ఉండే. కాకపోతే ఇది కంప్లీట్ సర్ప్రైజ్ ఇచ్చేసింది. అంటే కంప్లీట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది కనిపించింది ఈ మూవీలో. ఇందులో ఏంటంటే దయ్యం అనేది నార్మల్గా ఒక వైరస్ ఫార్మెట్లో ఒక ఇన్ఫెక్షన్ లాగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంటుంది. అట్లా వచ్చిన దయ్యము నార్మల్గా అందరికి ఇన్ఫెక్షన్ లాగా అట్లా సంథింగ్, ఇప్పుడు క్యాబిన్ ఫీవర్ అట్లాంటి ఆ ఫార్మేట్ కాదు. మళ్ళీ దయ్యం ఉండదు క్యాబిన్ ఫీవర్లో. కాకపోతే ఇందులో ఏంటంటే దయ్యం అనేది ఒక ఇన్ఫెక్షన్స్ లాగా ఒకరి నుంచి ఒకరికి ఇట్లా వస్తుంటుంది అన్నట్టు. ఒకరి నుంచి ఒకరికి అట్లా పాకుతుంటుంది. ఆ పాకే విధానం కానీ, లేదంటే ఆ పాకిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి వచ్చిన తర్వాత ఆ సీన్స్ కానీ చాలా టెరిఫైయింగ్గా అనిపిస్తాయి. అంటే చూసి ఎట్లుంటాయి అంటే ఇది ఒక హారర్ ఫిలిము అనే దానికంటే కూడా హారర్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఒక థ్రిల్లర్, ఒక గోరీ కైండ్ ఆఫ్ ఫిలిం చూసిన ఎఫెక్ట్ అయితే వస్తుంది. సంథింగ్ అంటే మిక్చర్ ఆఫ్ జాన్రాస్ కూడా చేసిన డైరెక్టర్ అనే ఫీల్ వచ్చింది. కానీ స్టిల్ వెరీ ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే చూసినప్పుడు కాన్స్టెంట్గా ఎంగేజ్ చేయడం కానీ, లేదా సీన్స్లో కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ కానీ అట్లాంటివి చాలా ఎఫెక్టివ్ అనిపించింది. సో మీతో షేర్ చేసుకుందాం అని అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. అంటే కాన్సెప్ట్ పరంగా సింపుల్ కనిపించినా కూడా దాని ఇంటర్నల్ థీమ్ అనేది మళ్ళీ కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. ఇమాజిన్ చేసిన విధానం, మేజర్గా చెప్పాలంటే ఇమాజిన్ చేసిన విధానం స్టోరీని, అది హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఏంటంటే హీరో అండ్ వాళ్ళ బ్రదర్ ఒక ప్లేస్లో ఉంటారు, ఒక కైండ్ ఆఫ్ సబబ్ లాంటి ఏరియాలో ఉంటారు. ఇది అర్జెంటీనియన్ ఫిలిము. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక అతనికి ఒక ఇన్ఫెక్షన్ అది ఏదో వచ్చిందంటే అది ఏంటో అని చెక్ చేసే ప్రాసెస్లో ఇంకొక అతను ఎంటర్ అయ్యి లేదు ఇది ఈవిల్ ఫోర్స్ అట్లా చేస్తుందని చెప్పేసి అతన్ని డిస్పోజ్ చేద్దాం అతని బాడీని. అంటే అతను చనిపోడు యాక్చువల్లీ, ఇంకా చనిపోకుంటేనే చాలా టెరిఫిక్గా, అంటే అతని ఆ బాడీని చూస్తేనే చాలా దారుణంగా ఎఫెక్ట్ అయి ఉంటాడు. అది 1 year అవుతుందంట అప్పటికే. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటుంటారు అతన్ని ఆ ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించడానికి. కానీ అది ఈవిల్ అని చెప్పేసి ఇంకో అతను చెప్తాడు కదా. సో చెప్పిన తర్వాత హీరో వాళ్ళ బ్రదరు అతను మొత్తం ముగ్గురు కలిసి అతని ఆ బాడీని డిస్పోజ్ చేద్దాం పోతారు. పోయే ప్రాసెస్లో సంథింగ్ ఒక చిన్న మిస్టేక్ లాగానో అది జరిగినప్పుడు అతని బాడీ అనేది మిస్టీరియస్గా మిస్ అయిపోతుంది. అది అర్థం కాదు బేసిక్గా. అంటే మీకు అన్నీ స్పాయిల్ చేయట్లేదు సినిమాని. సో అట్లాంటి టైంలో వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్లడ్ అనేది వీళ్ళ మీద కొంచెం పడడం వలన మొత్తానికి ఏమో అక్కడి నుంచి మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షియస్ ఈవిల్ అనేది ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది అన్నట్టు. చాలా అసలు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు హీరో. అక్కడి నుంచి ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు టెర్రిఫైయింగ్ సీన్ ఉంటుంది ఒకటి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వాళ్ళు ముందుకెళ్తుంటే స్టోరీ ఒక్కొక్కటి రివీల్ అవుతుంటాయి. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మొత్తానికైతే. అదే అంటే మీరు చూడండి, నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు. సో ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫిలిం చూసినప్పుడు మళ్ళీ చెప్తా, మీతోటి షేర్ చేసుకుంటా. డిఫరెంట్గా ట్రై చేసినా ఎట్లా అనిపించిందో చెప్పండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.